పాకిస్తాన్కి యుద్ధమే కావాలట, రక్తపాతమే కోరుకుంటోంది. అసలు సిసలైన వక్రబుద్ధి చూపిస్తూ మిజైళ్లతో దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్కు గట్టి బదులిచ్చింది భారత్. మన సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దుర్మార్గపు దేశానికి అసలైన దీపావళిని రుచి చూపించింది మన ఆర్మీ. మన వైపు దూసుకొచ్చిన పాక్ మిజైళ్లను గాల్లోనే పేల్చేసి ఆపరేషన్ సింధూర్ 2.0ను షురూ చేసింది భారత్. అది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ అని మరోసారి రుజువైంది. ఉగ్రమూకలను మట్టుబెట్టడం తప్పని భావిస్తున్న దాయాది దేశం భారత్పై కయ్యానికి కాలు దువ్వింది. మిస్సైళ్లతో దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఫెయిల్యూర్ అయింది. భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ 2.0 షురూ చేసింది. తోక జాడించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్కు మనోళ్లు గట్టిగానే బుద్ధి చెప్పారు. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిన దాయాదికి దడ పుట్టేలా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చుక్కలు చూపించాయి. S-400 సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి పాక్ మిస్సైళ్లను గాల్లోనే పేల్చేశాయి భారత బలగాలు. అంతేకాదు, పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్ ఆర్మీ. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, అదాంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని మన సైనిక స్థావరాలను లక్ష్యంగా అటాక్ చేయాలని పాక్ ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకున్నట్లు భారత రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर UAS ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है. Pakistan has increased the intensity of its unprovoked firing across the line of control using mortar and heavy caliber artillery in areas in Kupwara, Baramulla, Uri, Poonch, Mendhar and Rajouri sectors in Jammu and Kashmir. 16 innocent lives have been lost, including 3 women and 5 children, due to the Pakistani firing. Here too, India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is respected by the Pakistan military. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగుతోంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను తునాతునకలు చేస్తూ భారత బలగాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి. రావల్పిండిపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. మరోవైపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోనూ ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. లాహోర్, కరాచీ తర్వాత భారత బలగాలు ఇస్లామాబాద్ టార్గెట్ చేయొచ్చునని హడలెత్తిపోతోంది పాక్ ప్రభుత్వం. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తే ఊరుకునేదే లేదని గట్టిగా హెచ్చరించారు. దాడులకు ప్రతి దాడులు తప్పవని స్పష్టం చేశారు. తమ సహనాన్ని బలహీనతగా చూస్తే సహించేది లేదన్నారు. यदि कहीं कोई हमारे इस संयम का फायदा उठाने की कोशिश करता है तो उसे कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए भी पूरी तरह से तैयार रहना होगा. कल की तरह ही क्वालिटी कार्रवाई का सामना करने के लिए उसे तैयार रहना होगा. भारत की संप्रभुता की सुरक्षा में कोई भी हद हमारे लिए बाधा नहीं बनेगी. ఇక దాయాదికి దడ పుట్టించేలా పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, పలు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం విరుచుకుపడింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇటు పంజాబ్లోని ఫిరోజ్పూర్ వద్ద పాక్ చొరబాటుదారుని BSF బలగాలు కాల్చి చంపేశాయి.
అంతర్జాతీయ సరిహద్దు దాటేందుకు యత్నించిన గుర్తు తెలియని వ్యక్తిపై జవాన్లు కాల్పులు జరిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వైపు చొరబాట్లు పెరిగాయి. ఇప్పటికే 3 అనుమానిత వ్యక్తులు బీఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్నారు.